ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది 2024లో 2024 టెట్ పేపర్లో ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. నేను క్వశ్చన్స్ చదువుతా, ఆన్సర్స్ చదువుతా, ఒకసారి చూడండి. 121 క్వశ్చన్. మనకి టెట్లో సైన్స్ సోషల్ కలిపి ఉంటుంది క్వశ్చన్స్, దాన్ని ఈవీఎస్ అంటాం. ఈవీఎస్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. 121 క్వశ్చన్. కింది వాటిలో కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్కని గుర్తించండి. అంటే కాండంలో ఆహారాన్ని నిల్వ చేసే మొక్క మనకి పసుపు. ఇవి వంకాయ, దోసకాయ, ఇవి మనకు కాయ రూపంలో వస్తాయి. ఇక్కడ పసుపు ఒకటి మనకి కాండం ద్వారా దొరికే ఆహారం అన్నమాట. పసుపు అనేది మనకి పసుపు అనే కొమ్ములు కాండం ద్వారా మనకు లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ 122 క్వశ్చన్. వయోజనుడిలో ఉండే నములు దంతాల సంఖ్య అదే ఎంత? 8. థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరికాని జతని గుర్తించండి. సరికానిది అన్నాడు. శక్తినిచ్చే ఆహారం మనకి కార్బోహైడ్రేట్లు, కాబట్టి ఇది రైటే. సెకండ్ వన్ పెరుగుదలకు ఉపకరించే ఆహారం ప్రోటీన్స్, రైటే. 3 ఆరోగ్య పరిరక్షణ విటమిన్లు, రైటే. ప్రేగు కదలికలకు ఖనిజాలు అనేది కాదు. ప్రేగు కదలికకు మనకు ఇక్కడ పీచు పదార్థాలు కావాలి, కానీ ఇక్కడ ఖనిజాలు ఇచ్చిండు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ అడిగింది కాబట్టి 4th వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉండే వాయువు ఏది? మనకి ఈజీ క్వశ్చన్ ఇది. నైట్రోజన్. దాదాపు 75% ఉంటుంది. 125 క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తికి మంటలు అంటుకుంటే మనం ఎస్డిఆర్ సూత్రాన్ని అనుసరిస్తాము. ఎస్డిఆర్ అంటే ఫుల్ ఫామ్ అడిగిండు. స్టాపు, డ్రాపు, రోలు. ఇది మనకు 5th క్లాస్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చిన, అందులో సరైనది గుర్తించాలి. ఫస్ట్ వన్ చూడండి. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి సంగ్రహించబడతాయి అని. నెక్స్ట్ చూడండి. 2 సూర్యకాంతి, నీరు మరియు గాలి ఎప్పటికీ తరిగిపోవు, ఇది రైటు. ఫస్ట్ వన్ చూడండి ఒకసారి. పునరుత్పాదక వనరులన్నీ భూమి నుండి కాదండి, భూమి నుండి రావు, మిగతా వాటి ద్వారా అందుకోసం ఇది రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ వన్. నాగార్జున సాగర్ ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం. థర్మల్ కాదు, థర్మల్ అంటే బొగ్గుతో తయారయ్యే విద్యుత్ని థర్మల్ విద్యుత్. ఇక్కడ నాగార్జున సాగర్ అనేది మనకు జల విద్యుత్ కేంద్రం, కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 4th ఆప్షన్. పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణమవుతాయి. పునరుత్పాదక శక్తి వనరులు కాలుష్యానికి కారణం కావవి, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 127. మానవ శరీరంలో అత్యంత పొడవైన మరియు బలమైన ఎముక ఏంటిదంటే మనకి తొడ ఎముక, ఫీమర్. దీన్నే ఇంగ్లీష్లో ఫీమర్ అంటాం, తెలుగులో తొడ ఎముక. రెండు చూసుకోవాలి. ఇంగ్లీష్ పదము, తెలుగు పదం రెండు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై లభించే నీటిలో మంచినీటి శాతం. ఇది ఈజీ క్వశ్చన్, మనకి ఎప్పటి నుంచో తెలుసు, 1%. 129 క్వశ్చన్. కింది వాటిలో మానవ రక్తంలో లేనివి ఏవి? అంటే మానవ రక్తంలో లేనివి, మానవ రక్తంలో ఏమి ఉంటాయి? రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. హెపటోసైట్లు ఉండవు, ఇది ఆన్సర్. నెక్స్ట్ 130 క్వశ్చన్. బంగారు తీగ దీనికి ఉదాహరణ. మనకి కస్కుట అని కూడా అంటాం, పరాన్న జీవి. కింది వాటిలో గ్రీన్ హౌస్ వాయువును గుర్తించండి. అంటే మీథేన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 132. ఏరేషన్ సూక్ష్మజీవులు వృద్ధి చెంది వ్యర్థ పదార్థాలు వేగంగా కుళ్ళేటట్టు చేయడానికి సహాయపడుతుంది. ఇది ఒక జైవిక ప్రక్రియ, బయాలజికల్ ప్రాసెస్. నెక్స్ట్
133 క్వశ్చన్. కృష్ణా మరియు గోదావరి నదులు ఈ కనుమలలో ఉద్భవించి ఈ సముద్ర తీరం నుండి వెంబడి డెల్టాలను ఏర్పరిచాయి. అంటే మనకి ఇక్కడ ఇవి మహారాష్ట్రలో పుడతాయి. మహారాష్ట్ర మనకి ఇటు సైడ్ పశ్చిమ కనుమల సైడ్, పశ్చిమ కనుమలు మరియు పశ్చిమ కనుమల్లో పుట్టి మనకి ఇటు వచ్చేసరికి తెలంగాణ తూర్పు తీర వెంబడి ప్రవహిస్తాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో సరిహద్దును కలిగి ఉన్న తెలంగాణ జిల్లాలు ఏమేమి వస్తాయండి? నల్గొండ, సూర్యాపేట, మనకి పాత జిల్లాలో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం. మ్యాప్ పాయింటింగ్ గుర్తుంటే ఇలాంటి క్వశ్చన్ ఒకటి మనం పెట్టవచ్చు ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయులు కర్ణాటకలోని ఈ పాలకుల వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. ఇది మనకి 7th క్లాస్ కాకతీయుల క్వశ్చన్ లెసన్, కాకతీయుల లెసన్లో ఉంటుంది, 7th క్లాస్లో ఉంటుంది. రాష్ట్రకూటులు మరియు చాళుక్యులకు సామంతులుగా ఉంటారు. ఫస్ట్ కాకతీయులు రాష్ట్రకూటులు మరియు చాళుక్యులకు మధ్య ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 136. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? డొమింగో ఫెయిజ్. ఆన్సర్ డొమింగో ఫెయిజ్. ఇక్కడ రుద్రమాదేవి కాలంలో వచ్చింది ఎవరంటే కన్ఫ్యూజ్ అవుతుంది, అది చూసుకోవాలి. రుద్రమాదేవి కాలంలో వచ్చింది మార్కో పోలో. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చింది డొమింగో ఫెయిజ్, గుర్తుపెట్టుకోవాలి ఇది. నెక్స్ట్. కుతుబ్షాహీ రాజవంశానికి చెందిన ఈ పాలకుడు హైదరాబాద్ నగరానికి ప్రణాళికను తయారు చేసి దానికి అనుగుణంగా నిర్మించాడు. ఎవరు? ఆన్సర్ మహమ్మద్ కూలీ కుతుబ్షా అన్నమాట. ఈయననే నిర్మాత కూడా, హైదరాబాద్ నిర్మాత అని కూడా అంటారు ఈయనని. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై ఇప్పటి వరకు భూమిపై ఇప్పటి వరకు అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను గుర్తించండి. అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలు మనకి 8th క్లాస్లో ఉంటుంది, ఫస్ట్ లెసన్లో. లిబియాలోని అజిజియాలో ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అంటార్కిటికా తక్కువ ఉష్ణోగ్రత అంటార్కిటికాలోని ఓస్టాక్ స్టేషన్లో అయింది. ఇది ఆన్సర్, థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది కేసుల్లో సాధారణంగా ఎఫ్ఐఆర్ నమోదు మరియు పోలీసు విచారణతో ప్రారంభమవుతుంది. అంటే ఇలా క్రిమినల్ కేసులు ఒక విధంగా, సివిల్ కేసులు ఒక విధంగా ఉంటే అవి చూసుకోవాలి మనం. ఫస్ట్ వన్ ఏమిచ్చిన వస్తువుల కొనుగోలుకు సంబంధించిన వివాదం, ఇది సివిల్ కేసు కాబట్టి ఇది పోలీసుల దాకా రాదు. యజమాని మరియు అద్దెదారు మధ్య అద్దె వివాదం, ఇది కూడా సివిల్ కేసు కిందకి వస్తుంది. ఇతరుల ఆస్తికి నష్టం కలిగించడంతో, థర్డ్ ఆప్షన్ కూడా మనకి సివిల్ కేసు కిందకి వస్తుంది. ఇది దుకాణంలో బంగారం దొంగిలించి అనే పదం క్రిమినల్ కేసు కిందకి వస్తుంది. ఇది మనకి పోలీస్ స్టేషన్లో విచారణతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో విద్యా హక్కు చట్టం 2009 యొక్క నిబంధన కానీ దానిని గుర్తించండి అన్నాడు. నిబంధన కాని దానిని. ఫస్ట్ వన్ పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం అనేది విద్యా హక్కు చట్టం కిందకి వస్తారు. ఇక్కడ కాని దానిని రాంగ్ స్టేట్మెంట్ అడిగింది, కానీ ఇది రైట్. నెక్స్ట్. వెనుకబడిన మరియు అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల పట్ల వివక్ష మరియు సంబంధిత పద్ధతులు చూపకుండా ఉండడం, ఇది కూడా రైటే. తరగతిలో పునరావృతం చేయడం కోసం పేరును తీసివేయడం, ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఇది. అర్హత ఉన్న అభ్యర్థులు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి, అవును ఇది రైటే. కానీ ఆన్సర్ మనకు రాంగ్ స్టేట్మెంట్ అడిగింది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో మున్సిపాలిటీలు విధించని పన్నును గుర్తించండి అన్నాడు. అంటే ల్యాండ్ రెవెన్యూ మరియు స్టాంపు డ్యూటీ. ఇది రెవెన్యూకి సంబంధించింది కాబట్టి ఇది కాదు, ఆన్సర్ ఇది అవుతుంది. నీటి సరఫరా మున్సిపాలిటీ వాళ్ళు వేస్తారు వాటికి ఇది కాదు. జంతువులు మరియు వాహనాలపై పన్నులు, దుకాణాలు మరియు సినిమా ఇది వేరే సంబంధించింది వస్తుంది కాబట్టి ఆన్సర్ 4th వన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. కింది వాణిలో నియోజకవర్గ ఓటర్లచే నేరుగా ఎన్నుకోబడని వారు అంటే జిల్లా పరిషత్ చైర్పర్సన్, వీళ్ళతోని ఎన్నుకోబడనమాట. నెక్స్ట్ క్వశ్చన్. గౌతమ బుద్ధుని ప్రకారం దుఃఖం దీనివల్ల కలుగుతుందన్న విపరీతమైన కోరికలు. ఇది అందరు తెలిసిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ అడవులు ఎక్కువగా సముద్ర తీరాలలో, ఇసుక బీచ్లలో, చిత్తడి నేలల్లో మరియు అలల వల్ల ప్రభావితమైన భూములు పెరుగుతాయి. మడ అడవులు, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అంటారు వీటిని ఇంగ్లీష్లో. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సరైన వాక్యం, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగిండు చూడండి. చదువుతాము ఒకసారి. ఇప్పటికే రూపొందించబడిన చిత్రాలు, సిద్ధాంతాలు, లక్షణాలు ధృవీకరించే పద్ధతిని ఆగమన పద్ధతి అంటారు. దీన్ని నిగమన పద్ధతి అంటారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మూర్త భావన నుండి అమూర్త భావనలు నేర్చుకునే పద్ధతి నిగమన పద్ధతి అంటాడు. తెలిసిన దాని నుండి తెలియని దాన్ని నేర్చుకుంటే ఆగమన పద్ధతి కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ప్రకల్పన పద్ధతి వచ్చి ఆర్మ్స్ట్రాంగ్ ద్వారా ప్రకల్పన పద్ధతి కిల్ ప్యాట్రిక్ అండి, ఆర్మ్స్ట్రాంగ్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్. ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని రూపొందించండు. 4th వన్. నియోజన పద్ధతిలో ప్రతి నియోజనంలో 2 భాగాలు ఉంటాయి. ఇది రైట్ కాబట్టి 4th ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని ఈవీఎస్ పాఠ్యపుస్తకాలలో వివిధ అంశాల్లో చేర్చబడిన ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం. ఇది మెథడ్కు సంబంధించిన క్వశ్చన్స్ స్టార్ట్ అయినాయి చూడండి. ఇది చేయండి అనే విభాగం యొక్క లక్ష్యం అంట ప్రత్యక్ష అనుభవాలను అందించడం అంట. ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 4వ తరగతిలో ఒక విద్యార్థి వివాహాలు, జననాలు, కొత్త ప్రదేశాల్లో ఉద్యోగం చేయడం, ఇతర పట్టణాలకు బదిలీ చేయడం మొదలైన వాటి కారణంగా కుటుంబాల్లో జరిగే మార్పులకు కారణాలను చెప్పగలుగుతాడు. చెప్పగలగడం ఇది ఏ విద్యా ప్రమాణం అంటే విషయ అవగాహన కిందకి. విద్యా ప్రమాణాలు ఖచ్చితంగా చూసుకోవాలండి. ఈవీఎస్ ఫస్ట్ ఇయర్ మెథడ్ బుక్ మాత్రమే చూసుకోవాలి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇండ్ల రకాలు అను పాఠ్య బోధనలో ఈ క్రింది వాటిలో ఏ కృత్యం విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను కలిగిస్తుందంటే దగ్గరలోని ఇండ్ల వద్దకు అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళకి అనుభవం వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పటాలు, చిత్రాలకు సంబంధించి కింది వాక్యంలో సరైనవి ఏవి అన్నాడు. ఈ పటాలు, చిత్రాలకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చూసుకొని వెళ్ళండి. పటాలు, చిత్రాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్. కార్టూన్లను చిత్రాలని కూడా అంటారు. రైటే. సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణిక చిత్రాలను రూపొందిస్తుంది. ఇది సర్వే ఆఫ్ ఇండియా ప్రామాణికంగా రూపొందించిన వాటిని పటాలు అంటారు, చిత్రాలు అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. పటంతో పోలిస్తే చిత్రం పరిధి చాలా చిన్నది. ఎస్ రైటే. పటానికి పటభాష ఉంటుంది. రైటే. సో ఆన్సర్ ఏసిడి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోధనా పద్ధతులకు సంబంధించి ఈ కింది వాక్యాలు సరికానిది ఏది అన్నాడు. అంటే చూద్దాం ఒకసారి చూడండి అన్ని. ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రం ఆధారంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు ఉంటాయి. అంటే రైట్ ఇది.
లెర్నింగ్ బై డూయింగ్ అనేవి విద్యార్థి కేంద్రీకృతంగానే ఉంటాయి. సెకండ్కి చూడండి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు విద్యార్థులను వివిధ రకాల చురుకుగా పాల్గొనేలా చేస్తే రైటే. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులలో ప్రశ్నలు వేయడం, సమాధానాలు చెప్పడం ఒకే దిశలో జరుగుతాయి. అవును, రైటే. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. తప్పు. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో ఉపాధ్యాయుడే కీలక పాత్ర పోషిస్తాడు, విద్యార్థి పోషించాడు. కాబట్టి రాంగ్ స్టేట్మెంట్ అడిగింది, కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయినాయి.